ప్రియ దేవుని సంగమా, ఇదిగో మన దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు సిద్ధపడండి, రండి నా దగ్గరికి. మీరు ఏం చేయాలి? రండి నా దేవుడు నా సన్నిధిలో మీరు కనిపించండి అని దేవుడు పిలుస్తూ ఇంకా 5వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుతారు. 6వ వచనం కూడా, యెహోవాను ఆశ్రయించి అప్పుడు మీరు బ్రతుకుతారు. కనుక ఈ రోజున దేవుని సంగమా, మన జీవితంలో దేవుని ఆశ్రయిస్తే మనం ఏం చేస్తామంటే బ్రతుకుతాం, ఆత్మీయంగా బ్రతుకుతాం. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు అంటే దేవునికి దూరం అయిపోతే మన బ్రతుకులు. ఆమోసు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఎలాగైతే ఇశ్రాయేలీల మధ్యకి వెళ్ళి ఒక జ్యోతిగా వెలిగాడో, మనము కూడా ఇశ్రాయేలీలు లాంటి తప్పులు ఏమైనా ఉంటే మనం సరి చేసుకొని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటే మనం ఏం చేయాలంటే, ప్రభువా నీతో మేము సమ్మతిస్తున్నాం నాయన, నీ సన్నిధికి వచ్చాము తండ్రి, నీ సన్నిధిలో మేము ఆరాధించాలని ఆశపడుతున్నాం అయ్యా. మీరు ఇచ్చినటువంటి ఈ వైభవం అంతా మీదే నాయన, ఇందులో మేమేమి కూడా మోసుకొని పోలేము, మేము ఉన్నంతకాలం అనిపించడానికి మీరు ఇచ్చారు. అయితే ఇచ్చిన దేవుని మేము ఏం చేస్తాము? స్తుతిస్తాం, మిమ్మల్ని ఆరాధిస్తాం, మిమ్మల్ని కనపరుస్తాం, మీ నామాన్ని హెచ్చిస్తాము అని చెప్పి ఆయనతో మనం నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, ఆమోసు పశువుల కాపరి, ఎవరు చెప్పండి? మేడి పండ్లను ఏరుకొని అమ్ముకునేవాడు. ఇలాంటి వ్యక్తి ఒక మాటలో ఇప్పుడు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు చెప్పండి? వారు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఒక పళ్ళు అమ్ముకునేవాడు, ఒక కాపరి, ఎవరు పశువుల కాపరి, ఇలాంటి లగ్జరీగా ఉన్నవాడు చెప్తే వాక్యము వింటారా? పల్లెటూరు వాడు, యెరూషలేము ఉన్న వీధులన్నీ సిటీస్, ఇలాంటి పల్లెటూరు వాడైనా ఏం చేశాడంటే దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించి ఆయన జీవితం దేవునికి ఇష్టమైంది కనుక ఒక కాపరిగా, ఇశ్రాయేలుకి ప్రవక్తగా దేవుడు పంపించాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నీలో ఒక ప్రత్యేకతగా, నీ జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలని. దేవుడి సంగమా, దేవుడికి లోబడిగా ఒకవేళ మన జీవితంలో ఆమోసు వలె ఒకవేళ నా జీవితం ఏ పాటిది ప్రభువా, నా జీవితంలో ఏ గొప్పతనం లేదు ప్రభువా అని అనుకుంటే, నీవు నేను ఒకటే. మనం పిలిచిన దేవుడు మనకి విలువనిస్తాడు, పిలిచిన దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు, పిలిచిన దేవుడు శక్తిని ఇస్తాడు.